అగ్రే కృత్వా కమపి చరణం జానునైకేన తిష్టన్ పశ్చాత్పార్థం ప్రణయ సజుషా చక్షుషా వీక్షమాణః సవ్యేతోత్రం కరసరసిజే దక్షిణే జ్ఞానముద్రాం అభిభ్రాణో రథమధివసన్ పాతు నః సూతవేషః. రథం మీద సారథి వేషంలో వేయించేసి ఉండి పరమాత్మ తన వెనకని కూర్చున్నటువంటి కృష్ణుణ్ణి, అర్జునుణ్ణి చాలా ప్రీతిగా చూస్తూ జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి ఆ ఘట్టాన్ని మనం అందరం తలుచుకోవాలిట. ఈరోజు గీతా జయంతి. ఈరోజు ఎందుకో ఒక మారు మీ అందరినీ పలకరించాలని బుద్ధి పుట్టింది. ఇదివరకటి రోజుల్లో శరీరం బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు గీతా జయంతికి ఖచ్చితంగా ఏదో కార్యక్రమం పెట్టేవాళ్ళం. నలుగురు వచ్చేవారు, 4 మాటలు చెప్పుకునేవాళ్ళం, పరమాత్మని గురించిన అనుసంధానం చేసుకునేవాళ్ళం. క్రమక్రమంగా శరీరం పటుత్వం ఏదో ఒక నెపం పెట్టి తగ్గుతున్న కొద్దీ ఒక్కొక్కసారి గీతా జయంతి నాడు నా కుటీరం దాటి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈసారి ఎందుకో ఈ హరిద్వార్ నుంచి వచ్చిన తర్వాత కాస్తంత నాకే కనిపిస్తోంది నా మానసికమైనటువంటి భావనల్లో తేడా. భావనల్లో తేడా అంటే ఇంకోటేం కాదు, ఎంత ఎక్కువసేపు ఇలాంటి అనుసంధానంలో మీ అందరితోటి కలిసి గడపగలనా అనేటువంటి ఆలోచనే, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. అందుచేత ఏదో 4 ముక్కలు రాసి పంపించడం కన్నా ఇలా మాట్లాడితే నాకు మీరందరూ నా ఎదురుగా కూర్చొని ఉన్నారు అనేటువంటి భావన కలుగుతుంది. ప్రస్తుతం ఆశ్రమంలో అంత ఎక్కువ మంది ఏమీ లేరు, ఏదో కొద్దిమంది, 50-60 మంది ఉంటారు అంతే. అలా కాకుండా ఇలా ఆడియో చేసి నా మీద అభిమానం ఉన్నటువంటి, తమకి హితం కలగాలనే కోరికతోటి నన్ను ఉత్తారకాచార్యులుగానో ఉపకారకాచార్యులుగానో భావిస్తూ ఉన్నటువంటి వారితో నిండిన ఒకానొక వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తే అప్పుడు మీతో నేను మాట్లాడినటువంటి ఒక సంతృప్తి ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ ఆడియో చేస్తున్నాను. ఈరోజు మనం గీతా జయంతి సందర్భంగా ఒక్కమారు ఆ సన్నివేశాన్ని, అర్జునుణ్ణి ప్రీతిగా చూస్తూ జ్ఞానాన్ని మనందరి కోసం ఆయన నెపంగా పెట్టుకొని అనుగ్రహించిన దృశ్యాన్ని భావించుకొని ఏమి కారుణ్యం, ఏమి వాత్సల్యం అని ఆయన కళ్యాణ గుణాన్ని తలుసుకొని మురిసిపోగలగాలి. ఆయన అనుగ్రహించినవి చాలా ఉండవచ్చుగాక, కృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటివి. కృష్ణ పరమాత్మ అంటే పరమాత్మే, నారాయణమూర్తే కదా, చాలా ఉండొచ్చుగాక. నేరుగా కానీ ఇతరుల ద్వారా కానీ అనుగ్రహించినటువంటి శాస్త్రాలు. కానీ గీతాశాస్త్రానికి ఉండే గొప్పతనం మాత్రం ఇంత అని చెప్ప సాధ్యం కాదు. వేద సారమైనటువంటి మహాభారతం సారం కదా ఇది. అంతేనా? ప్రస్థానత్రయమని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అన్నారు. ఈ 3 చదవాలండి అన్నారు. ప్రస్థానత్రయం అంటేను అంటే భగవద్గీతను తీసుకుని వెళ్ళి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకి పక్కని సమానమైనటువంటి స్థాయి ఇచ్చారు. మనకి ఈ విషయం బాగా అవగాహనలోకి రాదు.
అందుకోసం అని చెప్పి ప్రతి అధ్యాయం చివర కూడా శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పి దీనికి ఉపనిషత్తు అనే పేరు కూడా పెట్టేశారు. పెద్దల ఉద్దేశం అనుసంధానం చేసుకోండి 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 అని. కానీ కొంతమంది అంటారు, అబ్బే ఇది పారాయణ గ్రంథం కాదండి, అనుష్ఠాన గ్రంథం అండి, ఊరికే పారాయణ చేసుకో వెళ్ళిపోతే ప్రయోజనం ఏం లేదు, అనుష్ఠానంలో పెట్టుకోవాలి అని అంటారు కొంతమంది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ నేనంటాను, పారాయణ మానేసి కేవలం అనుష్ఠానం అని అనుకుంటే మూల గ్రంథం కాస్త ఓ పక్కకి వెళ్ళిపోవడానికి కొంతకాలం అయిన తర్వాత ప్రమాదం ఉన్నది కనుక పారాయణ చెయ్యాలి, అర్థము తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత దాని అనుష్ఠానంలోనూ పెట్టాలి. ఎవరైనా సిద్ధపడ్డారనుకోండి, ఒక ఆయన వరసగా వెళుతూ ఉంటే, అనుష్ఠానంలో పెట్టడానికి సిద్ధపడితే చూసుకుంటూ ఉంటే, అర్థాలు చూస్తూ ఉంటే భగవద్గీతలో ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం, ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం అలా వెళుతూ ఉంటే, అమ్మో ఆ దైవీ సంపద ఆసుర సంపద వివరించేటప్పుడు ఇలాగా భాగంలోకి వెళ్ళినప్పుడు అమ్మ బాబోయ్ ఇన్నిటిని అనుష్ఠానంలో పెట్టగలనా అని హడిలిపోతారు. ఎన్ని అనుష్ఠానంలో పెట్టండి, మానండి. అత్యంతము అవసరమైంది ఏమిటో తెలుసా? మన ధర్మాలని మనం అతిక్రమించకుండా ఉండాలి. ధర్మం అంటే పెరుమాళ్ళకు కూడా చాలా ఇష్టం. అందులో కృష్ణావతారంలో ఆయన ధర్మాచరణ గురించి చాలా పర్యాయాలు ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. ఆయన చూడండి, ఈ భగవద్గీతలో నేను యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి అభ్యుత్థానమధర్మస్య అని నిజానికి 2 మార్లు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా ధర్మ గ్లానన్నా అధర్మ అభ్యుత్థానమన్నా ఒకటే అయినప్పటికీ కూడా రెండిటిగా మాటిమాటికి మన మనస్సుల్లో పడడానికి వీలుగా అనుగ్రహించాడు ఆయన. ధర్మం అంటే చాలా అర్థాలు ఉన్నాయి, అన్నీ కాదు, చాలా అర్థాలు ఉన్నాయి. మన వర్ణాశ్రమాలకి తగినటువంటి ధర్మాలు, ఇంకోటి చాలా ధర్మాలు ఉన్నాయి. ఏదైనా మనం ఆచరించి తీరవలసినదే. ఆయన ఆరాధనగా ప్రతి ధర్మాన్ని ఆచరించి తీరవలసినదే. ఏమిటండి లాభం అంటారా? రామచంద్రమూర్తి లేదా కృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని స్మరించుకోవడం వలన మీకు ఏ ఫలితం వస్తుందని మీరందరూ అనుకుంటున్నారో, మీ ధర్మాలని ఆచరించడం వలన కూడా అంతే ఫలితం వస్తుంది. అట్టే మాట్లాడితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఎంచేత రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు, కృష్ణం ధర్మం సనాతనం అన్నారు. అందుచేత మన ధర్మాన్ని, ఆచార్యధర్మం అయితే ఆచార్యధర్మం, శిష్యధర్మం అయితే శిష్యధర్మం, గృహస్థధర్మం అయితే గృహస్థధర్మం, యతిధర్మం అయితే యతిధర్మం, ఇలాగా మన ధర్మాలని మనం ఆచరించాలి అన్న ఉద్దేశంతో చెప్పినటువంటి మాట అన్నమాట అది. సరే, ఈ భగవద్గీత అంటేను మనలో చాలామందికి ఇష్టమే, నాకు ఇష్టమేను. ఈ ఇష్టం ఎప్పటి నుంచి పడుతుంది? చిన్నతనం నుంచి మనసులో పడిపోతాయి కొన్ని ఇష్టాలు. నాకు మా ఆచార్యులు కల్వపూడి శరణ్యాచార్య స్వామి వారిని నా భాగ్యం కొద్దీ వారి వలన భౌతికమైన జన్మను పొందినటువంటి వాడిని కూడా నేను. జ్ఞానజన్మ వారిదే, అలాగే ఈ దేహం వారి వలనే లభించింది. వారు నా చిన్నతనంలో, అంటే నేను 6వ క్లాసు 7వ క్లాసు ఉన్న సమయంలోనూ భగవద్గీత పరీక్షలకని నాలాంటి వాళ్ళు చాలామంది పిల్లలు పెద్దలు అందరూ వస్తే వాళ్ళందరి చేత పరీక్షలు కట్టించేవారు. 3 అధ్యాయాలు ఒక విడత, అంటే మొత్తం 6 మార్లు పరీక్ష అన్నమాట. అంటే 6 3 18 కదా, 18 అధ్యాయాలు కనుక ప్రతి శ్లోకం చదవాలి.
కంఠస్థ చెయ్యాలి, పదవిభాగం తెలియాలి, అన్వయక్రమం తెలియాలి, ప్రతిపదార్థం తెలియాలి, తాత్పర్యం తెలియాలి. విశేషాలు అంత చెప్పేవారు కానీ మేము చిన్నపిల్లలం కనుక అంత చెప్పేవారు కాను. కానీ విశేషాలు ఇలాగా మా చేత ఆ చిన్న వయస్సులోనే దీన్ని బాగా ఆయన ఆచార్య అనుగ్రహం అంటే అదే. ఎప్పుడు జరిగింది ఇది? నా 7వ ఏటంటే ఇంచు 10-12 ఏళ్ల వయస్సు అనుకోండి. ఇప్పుడు 70 ఏళ్ల వయస్సు. 10-12 ఏళ్ల వయస్సులోని 60 ఏళ్ల పాటు నా మనసులో నిలబడి ఉన్నదంటే మరి ఆచార్య అనుగ్రహమే కదా. అందుచేత ఈ భగవద్గీత అంటే చాలా ఇష్టం నాకు. ఈ అందరికీ ఇష్టమే. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో భగవద్గీతని ఇలా పారాయణలు చేయించి కంఠస్థాలు పెట్టేవాళ్ళు, పోటీలు పెట్టించేవాళ్ళు తక్కువ 50-60 ఏళ్ల క్రితం. ఇప్పుడా అమ్మో, ఇంచుమించు ప్రతి స్కూల్లోనూ ప్రతి చోట కూడా అనేకమైన స్వచ్ఛంద సంస్థలు బయలుదేరాయి. ఏమండి మేము భగవద్గీత పోటీలు పెట్టిస్తున్నామండి, మీ పిల్లల్ని పంపించండి, నేర్పిస్తామండి అని. చాలా సంతోషంగా ఉంది. అప్పటికీ ఇప్పటికీ తేడా తలుచుకుంటాను. ఇంకా ఇది బద్ధతాం అభిబద్ధతాం అని ఇంకా ఇంకా వృద్ధి పొందాలని చెప్పి చాలా కోరికగా ఉంది. ఈ మధ్యనే మన స్కూల్ పిల్లలు కూడా బోల్డ్ ప్రైజులు సంపాదించామని చెప్పి వచ్చి చెబుతూ ఉంటారు. చెప్పినప్పుడల్లాను ఒక్కసారి మనస్సంతా కూడాను అమ్మయ్యా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదండోయ్, అప్పుడప్పుడు నేను నా చుట్టూ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒక శ్లోకం 2 శ్లోకాలు ఇంకోటోను కొంచెం కొంచెం చెబుతూ ఉంటాను. అలా చెప్పినప్పుడు ఇందులో ఉన్నటువంటి విషయాలు అనుష్ఠానం అంటే ఏమిటో చెప్తూ ఉంటాను. చూడండి, ఉదాహరణకి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో అని ఉన్నది. అక్కడ అర్థం ఏమిటి? అప్సు అంటే జలములలో ఉండే, రసం అంటే రుచిని నేనే అని అర్థం. అంతేనా? శశి సూర్యయో అంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళ తాలూకు ప్రభ, కాంతి, వెలుగు నేనే అని అర్థం. దీనికి అనుష్ఠానం ఏమిటండి అని అడిగేవారు. అంటే ఎల్లప్పుడూ మనం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం అనే ప్రాసెస్లో మనకి ప్రకృతిలో కనిపించేటువంటి ప్రతి విషయంలోనూ ఆయనని స్మరించుకోవడం అలవాటు చేయడానికి, అంతేనా, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడానికి, ఆయన స్వరూపాన్ని తెలుసుకోవడానికి చెప్పిన మాట ఇది అని నేను చెబుతూ ఉంటాను. కొంతమంది చాలా ఇన్స్పైర్ అయినారు అవి చెప్పినప్పుడు. అంటే కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చొని పెరుమాళ్ళని దర్శించేటువంటి పరిస్థితి కన్నా మన పనులు మనం చేసుకుంటూ అలవాటుగా ఏది లభిస్తే దాన్ని దర్శించుకొని అందులో పెరుమాళ్ళ అనుసంధానం చేసుకునేటువంటి పరిస్థితి కాస్త సులువుగా ఉంటుంది. అందుకని మన వాళ్ళలోనూ, మన వాళ్ళంటే మీ అందరికీ తెలిసిన వాళ్ళే, కొత్త వాళ్ళేం కాదు, కొంతమంది ఏం చేశారంటేను, అదిగో ఆ వాటర్ కూలర్ దగ్గర, నీళ్లు తాగే దగ్గర రసోహమప్సు అని చిన్న బోర్డు పెట్టేశారు. ఆశ్చర్యం వేసింది వాడు చేసినటువంటి ఆ పనికి. తర్వాత ఓమారు ఏమైందో తెలుసా? ఏదో సందర్భం నాకు బాగా జ్ఞాపకం రావడం లేదు, కానీ వారెవరోనూ నీళ్లు తాగి, అబ్బా ఎంత రుచిగా ఉన్నాయో ఈ నీళ్ళు ఇక్కడ ఈ నూతిలోవి అన్నారు. అనగానే నేను ఇదివరకు చెప్పినటువంటి మాటని పట్టుకొని వారు ఈ బోర్డులన్నీ అతికించినటువంటి వారిలో టక్కన వారు ఏమన్నారో తెలుసా? ఒక ఆవిడ, రసోహమప్సు కౌంతేయ కదండి, అంటే రుచిగా నీళ్లు ఉన్నాయి మీకు అంటే భగవంతుడిని మీరు అనుభవించినట్టేనండి అన్నారు. అబ్బా, ఒక్కసారి మనస్సు ఆనందంతో నిండిపోయింది ఆ మాట వినేసరికి. ఎందుచేత మూల గ్రంథంలోని ఒకానొక కొటేషన్ని ఆవిడ ఉటంకించారు. దాని ప్రయోజనం ఆవిడకి అర్థమైపోయింది. రోజువారీ
సంభాషణల్లో భగవంతుణ్ణి మనం తీసుకొని రాగలిగితే ఎంత సంతోషం, ఎంత సంతోషం. గ్రంథం అర్థమైంది, ఎక్కడ అప్లై చేసుకోవాలో అర్థమైంది, ఇంకేం కావాలి? ఏదో ఒక నెపంతో భగవంతుడు చెప్పినటువంటి వాక్యాలని ఉచ్చరించగలగడమే కదా మన తాలూకు కర్తవ్యం అవుతుంది. భలేవారే, ఒక్క పెరుమాళ్ళేమిటి, ఆళ్వార్ల వాక్యాలని అలాగే ఉచ్చరించాలి. అంతేనా? ఆచార్యుల వాక్యాలని, ఆచార్యులంటే పూర్వాచార్యులనే నా ఉద్దేశం. మామూలు ఆచార్యులు ఎవడూ లేరు, అందరం రామానుజుల వారి ప్రతినిధులమే తప్ప ఇండివిజువల్ ఆచార్యులు ఎవరూ లేరు. అందరం రామానుజుల వారే మనందరికీ ఆచార్యులు. అలాగే వారివి మనం అనుసంధానం చేసుకోవాలి. వాటిని ఆ వాక్యాలలో లేదా ఆ పదాలలో ఏదో ఒకదాన్నో రెండింటినో మన డైలీ లైఫ్లో కొటేషన్స్ కింద వాడుకున్నాం అనుకోండి, అంతకన్నా ధన్యత ఇంకోటి ఉంటుందా? ఈ ప్రవచనాలు అనుగ్రహిస్తూ ఉంటారు చూసారా మహానుభావులు, వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ ప్రవచనంలో మధ్యన ఒక్క కొటేషన్ చెప్తూ ఉంటారు. చెప్పగానే మన మనసు నిండిపోతుంది. చప్పట్లు కొడితే కొడతాం, లేకపోతే మనసులో సంతోషిస్తాం అనుకోండి. కానీ కొటేషన్స్ చెప్పడం అనేది వారికి ఎలాగైతే విధాయకమని కాదు ప్రామాణికం అవుతుందో, అలాగే మనకు కూడా పెరుమాళ్ళు సంతోషిస్తారు. మనకి తత్వం అర్థమవుతుంది, తత్వాన్ని మనం అనుభవించే స్థితి వస్తుంది. కానీ ఉత్తినే పుణ్యాన్ని వారెవరిని కూడాను మనం ఎగతాళి చేయకూడదు సుమండి, అస్సలు ఎగతాళి చేయకూడదు. ఇది ఎంత గొప్ప పని చేస్తున్నారో వాళ్ళు అని అనుకోవాలి తప్ప. ఓమారేమైంది? మన వాళ్ళందరికీ కూడాను తిరుపతి బాగా అలవాటు కదా, ధనుమాస వ్రతం. నాకు ఒక ఆశ్చర్యం ఏమిటంటే, షిర్డీ సాయి ఆలయాల లాంటి వాటిలో సాధారణంగా ఆండాళ్ళు విగ్రహాలు ఉండవు, వైష్ణవాలయాల్లోనే ఎక్కువ ఉంటాయి. ఒకమారు నన్ను, ఏమండి మా ఆలయంలో మేము ధనుర్మాస వ్రతం చేస్తున్నాము, మీకు కుదురుతుందా రావడానికి అని అడిగితే నేను తెల్లబోయినాను. వారు ఆండాళ్ళు ఫోటో పెట్టుకొని చేస్తున్నారట. చాలా సంతోషం వేసింది. అంతేనా? ఇది వరకటి కన్నా టీటీడీ వాళ్ళ గొప్పతనం అనండి, లేకపోతే మన వాళ్ళ తాలూ కమిట్మెంట్ అవనివ్వండి. ధనుర్మాస వ్రతం వచ్చిందంటే ప్రవచనాలు 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 రావాలి, 10 మంది నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి. అంతేనా? ఆ పదాలని, ఆ కొటేషన్ని మనం డైలీ రొటీన్లో ఉపయోగించుకోగలిగితే, ఆహా, పెద్దలు చెప్పినటువంటి వాక్యాన్ని మన నోట మనం చెప్పగలిగితే ఎంత ధన్యత. ఉదాహరణకి ఓ మారు బాలభోగం ఎక్కడ అయిపోతుంది, అందరూ వచ్చేశారు, వెళ్ళమ్మా పిలుచుకొని రండి మిగిలిన వాళ్ళని, ఆలస్యం అయిపోతుంది పాపం అని అన్నాను నేను. ఒక ఆవిడ ఏం చేశారో తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇంకా బాలభోగానికి రానటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎరుమై సిరువీడు మెయ్వాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిల్లగళం పోవాన్ ఉన్నై కూవాన్ వందు నిన్నో అన్నారు. అవతల వాళ్ళు కూడా కొంతైనా అర్థం తెలిసిన వాడికి ఇదేమిటంటే ఓ పాసురంలో వస్తుంది, తిరుప్పావి పాసురం మీ అందరికీ తెలిసిందేను, మళ్ళా ఊరికే నేను చెప్పడం అంతేను. అందులోనూ ఈ పశువుల్ని, పాడి పశువుల్ని, గేదెలవని ఆవులవని, వీటిని ఉదయాన్నో మారు మేతకు వదులుతారు, మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, మళ్ళీ మేత పెడతారు. ఉదయాన్నే మేతకు వదిలేది బాలభోగం లాంటిది అన్నమాట. ఎరుమై సిరువీడు మెయ్వాన్ పరందనగాన్ వ్యాపించి ఉన్నాయి, అంతటా కూడా వెళ్ళాయి. అంచేత అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయినాయి, మిగిలిన వెళ్ళలేదు ఇంకాను అనేటువంటి భావం అందులో వచ్చి, అంటే ఈ గోపికలందరూ కూడా భగవంతుని అనుసంధానం చేసుకోవడానికి సిద్ధపడిపోయినారు అనే అర్థంలో చెప్పారన్నమాట. నిన్ను పిలవడానికి మేము వచ్చాము అని చెప్పారు తిరుప్పావైలోను. దానిని బాలభోగం దగ్గర
బాలభోగానికి అందరూ వచ్చేసారు, నిన్ను పిలవడానికి వచ్చామని ఎంత అందంగా చెప్పారో వాళ్ళు. అబ్బా, చాలా సంతోషం వేసింది. అలాంటి వాళ్ళని మనం అభినందించాలి. ఒక కొటేషన్ని, ఏమండి మంచి మంచి కొటేషన్స్ చెప్తారని వేదిక మీద కూర్చున్న వాళ్ళని పొగిడినప్పుడు ఒక సామాన్యమైనటువంటి భక్తులు ఆ కొటేషన్ చెబితే ఏం వాళ్ళది గొప్ప అని వీళ్ళు తక్కువతనమా, వీళ్ళని నవ్వుతామా, వీళ్ళని ఎగతాళి చేస్తామా, నవ్వి అందరి చేత నవ్విస్తామా? తప్పు కాదు, దారుణం కాదు. మీరు చేస్తే మంచా, ఎదుటి వాళ్ళు చేస్తే చెడా? అలాంటి మనస్తత్వాలు వైష్ణవుల్లో కుదురుతాయా? సంప్రదాయం చెడగొట్టినట్టు కదా అవుతుంది. నవ్వకూడదు, నవ్వేటట్టుగా దాన్ని ఎగతాళిగా చెప్పకూడదు, చాలా సంతోషించాలి. అలాగా వాళ్ళు చెప్పేసరికి భలే ముచ్చటేసింది. ఇలా చెప్తే చాలా ఉన్నాయి ఉదాహరణ. ఓమారు ఏమైందంటేను, కారులోను వెళుతూ ఉంటేను, చిన్న పల్లెటూళ్ళలో వెళుతున్నాం. ఆవుల మంద మా ముందు వెళుతోంది. కారు స్లోగా వెళుతూ ఉంటేను, నాతో పాటు కారులో మరి 2-3 ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ డ్రైవర్ని హార్న్ కొట్టయా, చెదిరిపోతాయి, వెళ్ళిపోదాం అన్నారు. అందులో ఇంకొక ఆయన అన్నాడు, ఎందుకు పాపం పట్టిన బెదరగొడతావు, కరవిగల్ పిన్సెన్ను కానం సేందు అన్నాడు. అంటే గోవుల వెనక వెళ్ళడం అనేది మా భాగ్యము అనే అర్థంలో ఆ కొటేషన్ వాడేసరికి నిజంగా నా మనసు నిండిపోయింది. నేనేం నవ్వలేదు, అదే ఎగతాళి చేయలేదు. ఎందుకని? అది ప్రోత్సహించవలసినటువంటి ధర్మం నా యందు ఉన్నది, ఆ ధర్మం నా మీద ఉన్నది. ఇదేం నా గొప్పతనం ఏం కాదు, నేను చెబుతున్నాను. ఆశ్రమంలో గొప్పతనం, ఇది పెద్దల ఆచారం. ఇది మన కులపతులు నడిగడ్డపాలెం గోపాలాచార్య స్వామి వారు ఒక మారు తిరుప్పావైకి 2 వాల్యూమ్స్ కింద పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా చాలా వివరంగా రాశారు. ఆ రాసినటువంటివి పండితులందరికీ బాగా అర్థం అవ్వాలని చెప్పేసి వారే స్వయంగా ఆ గ్రంథాల్లో ఉన్నదాన్ని ఆ నడిగడ్డపాలెంలో వారు ఒక కాలక్షేపం కింద వారు అనుగ్రహించారు. అప్పుడు మా ఆచార్యులు శరణ్యాచార్య స్వామివారు, అప్పలాచార్య స్వామివారు, ఇంకా ఇలా పండితులని చెప్పి రఘునాథాచార్య స్వామివారు, పండితులను అనుకునే వారందరూ కూడా ఆ నడిగడ్డపాలెంలో ఆ నెల్లాళ్ళు ఉండిపోయి మరీ విన్నారు. అప్పుడు ఏంటంటే 16వ పాశురం దగ్గరికి, 15వ పాశురం చివర, 16వ పాశురం ఆ సమయంలోకి వచ్చేసరికి అక్కడ మీకు జ్ఞాపకం ఉందా, ఎల్లే ఇలంగిలి అని వస్తుంది 15వ పాశురంలోను. మన్నాడు నాయకనాయంచ 16వ పాశురంలో వస్తుంది. ఆ 16వ పాశురం నాడు అంటే 15 పాశురం చెప్పేశారు ఆయన, అయిపోయింది. ఇంకా 16 ప్రారంభించాలి. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారట. నాకు శరణ్యాచార్య స్వామి వారు చెప్పారు, లేదు నాకేం తెలుస్తుంది, వారి వయసు ఏమిటి, నా వయసు ఏమిటి. వారు అప్పుడు అక్కడ వెళ్ళి సేవించారు. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. స్వామివారు పక్కన గదిలో ఉన్నారు గోపాలాచార్య స్వామివారు. వారేమో యువతలకి వేయించేయాలి. వీళ్ళలో ఒకరు వెళ్ళి అన్నారట, స్వామి వేయించేస్తారా అని. అంతకుముందు పాశనం ఎల్లే ఇల్లంగిలే కదూ, అందులోనూ ఓ వాక్యం ఉంటుంది, ఎల్లారం పొందారో అని ఉంటుంది, అందరూ వచ్చారా అని. అంటే ఆ లోపల ఉన్న గోపిక పొందార్ వచ్చేసారండి అంటుంది. యువతల వాళ్ళు అనుమానంగా చూసరికల్లా పొందు ఎన్నికోళ్ళు వచ్చి లెక్క పెట్టుకో అంటారు. అలాగా ఆ చమత్కారంగా రసానుభూతి అంటే పెద్దల దగ్గర నేర్చుకోవాలి, రసాస్వాదన అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. గోపాలాచార్య స్వామి వారు ఎల్లారం పొందారో అని అడిగారట. అంటే అంతకుముందే తన ఆ పాశురాన్ని అనుగ్రహించారు కనుక అది వీళ్ళకి అంటిందా లేదా అని. ఈ వెళ్ళినటువంటి వారికి దాని మీద బాగా మనసు లగ్నమైపోవడం వలన పొందారు అని యువతలకు వచ్చి, ఎందుకైనా మంచిది యువతలకు వచ్చి వీళ్ళందరినీ అడిగారట. ఈ శరణ్యాచార్య స్వామి మొదలైన బ్యాచ్లందరినీ కూడా ఎల్లారం పొందారో అని. వీళ్ళందరూ కూడా పొందా అని చెప్పన్నారట. ఎన్నికోళ్ళు కావాలంటే లెక్క పెట్టుకోండి అన్నారట. అప్పుడు స్వామివారు బయటికి వచ్చారు, గోపాలాచార్య స్వామివారు మహదానంద పడిపోయినారట. ఎంత చక్కగా తిరుప్పావై నిన్నని చెప్పిన దానిలో ఉంటుంది ఒకనొక వాక్యాన్ని ఎంత చక్కగా మీరందరూ కూడా అర్థం చేసుకున్నారో, దాన్ని మళ్ళీ ప్రయోగించి పరస్పరం వాడుకుంటున్నారు. ఇదే కదా భగవంతుడు ప్రీతి చెందినటువంటి రచన కదా గోదాదేవిది.
ఆ రచనలో ఉండే పదాలను మీరు వాడడం వల్ల ఆయన చాలా సంతోషిస్తాను, అంతే తప్ప ఎగతాళి ఏం చేయలేదు. ఇది మన సంప్రదాయం. మన ఆచార్యులు కానీ మన పెద్దలు కానీ ఎలా చేస్తే అలా చేయడం అనేది మన ఆచారం. అందుకే మూల గ్రంథాలు చాలా ముఖ్యమని చెబుతూ ఉంటారు. ఇంతవరకు ఎందుకు చెప్పాను, ఇందాక జ్ఞాపకం ఉందా? మా మా చిన్నతనంలో పరీక్షలు పెట్టేవారిని బాగానే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా పరీక్ష అంటే పరీక్షే. మాలో కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉండేవారు, మరీ పెద్దవాళ్ళు కాకపోయినా మేము మరీ 10-12 ఏళ్ళ పిల్లవాళ్ళం అయితే 17, 18, 19 వాళ్ళు మాకన్నా బాగా గ్రహించేవారు. వారి దగ్గర మేము కూడా నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. పరీక్ష వేళ శరణ్యాచార్య స్వామి వారు ఇంకా ఇన్విజిలేటర్స్ వీళ్ళందరూ కూడా వచ్చేసారు, హడావిడిగా తిరుగుతున్నారు. మేమందరం కూడా గడగడలాడుతూ యువతలు నిలబడ్డాం, పరీక్ష రాయాలి వీళ్ళని. ఇంతలోనూ శరణ్యాచార్య స్వామి యువతలకు వచ్చి మా అందరినీ కొంచెం కంఫర్ట్ చేయడం కోసమని చూసి బాగా ప్రిపేర్ అయినారా అని అడిగారు. అంటే మాలో ఒక పెద్ద కుర్రాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాడన్నాడు. వాడంటే మాకు బాగా చనువు కనుక నేను వాడంటున్నాను, ఆయన అని అనాలి. నిజానికి ఏమన్నాడు తెలుసా? మాస్టారు, సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నాకు వణుకొచ్చేస్తోందండి, నా నోరు ఎండిపోతుందండి పరీక్ష అనేసరికి అని పకాలమని నవ్వేశారు ఆయన. ఆ నవ్వు ఎలాంటి నవ్వు? ప్రశంసతో కూడినటువంటి నవ్వు. నీకేమరా బ్రహ్మాండంగా రాస్తావు నువ్వు, ఇంత ఆ సందర్భానికి తగినట్టు ఇంత చక్కగా నువ్వు దాన్ని ప్రయోగించినటువంటి అని చెప్పి చాలా ఆయన ఇచ్చేసి, కానీ హేళనగా ఏం నవ్వలేదే, మా అందరికీ కూడా నవ్వు రాలేదు అని ఒక విధమైన ఆరాధన భావం కలిగింది ఆ పిల్లల మీద. ఇదండి మన ధర్మం. మన ధర్మం మనం ఆచరించినా ఆచరించకపోయినా, ఆచరించగలిచినా ఆచరించలేకపోయినా, ఆచరిస్తున్నటువంటి వాళ్ళని హేళన చెయ్యకుండా ఉంటే చాలు. మనం చేసేటువంటి హేళనతోటి మిగిలిన వారందరూ కూడా పక్కపక్క నవ్వారనుకోండి, దాన్ని ఏమంటారు? పాపం అని అంటారు. అభ్యుత్థానం అధర్మస్య అన్నమాట. ధర్మగ్లానే కాదు, అధర్మాన్ని బాగా వృద్ధి పొందడానికి ఒక ప్రోధి చేసినట్టు అన్నమాట. భగవంతుడిని మనం దూరకూడదు, అంటే తక్కువ చేయకూడదు. భగవద్భక్తుల్ని తక్కువ చేయకూడదు. వారి ఎదురుగా లేరుగా, వారి మాటలు మనకి తెలియవు కదా. పెద్దలందరూ కూడా పూర్వాచార్యులు, ఆళ్వార్లు వీళ్ళందరూను వాళ్ళు వ్రాసినటువంటి గ్రంథాలే వారి మాటలు, వారి రచనలే వారి ఉపదేశాలు. ఎవరూ శాశ్వతంగా జీవించి ఉండలేరు కదా. అంచేత వాటిని మనం ఎవరైనా ఉపయోగిస్తూ ఉంటే నవ్వుకుంటే, ఏమండి నా లాంటి వాళ్ళు ఎవరైనా వేదిక మీద కూర్చో ప్రవచనం చెప్పిన తర్వాత ఆ విన్నవారిలో అవతలికి వెళ్ళి ఒకళ్ళు నన్ను మిమిక్రీ చేసి వాళ్ళు నవ్వుకున్నారనుకోండి, అది నాకు తెలిస్తే ఎలా ఉంటుంది? మరి మనమేమో పెద్దలు రాసినటువంటి గ్రంథాల్లో, ఆళ్వార్లు అనుగ్రహించిన గ్రంథాల్లో ఉండేదాన్ని ఎవరో దాన్ని ఇలాగా లౌకికమైన దానికి అప్లై చేస్తూ వాడుకున్నారు మూల గ్రంథాల్లో. దాన్ని మనం ఎగతాళి చేస్తే మరి అదృశ్యంగా ఉండేటువంటి ఆ ఆళ్వార్లు, ఆచార్యులు చిన్నపోరండి వాళ్ళు. సరే, ఎప్పుడూ అలా చేయకండి, ఏనాడు అలా చేయకండి. అందులోనూ మూల గ్రంథం అన్నాం కదా, భగవద్గీత మూల గ్రంథం చదువుకోవాల్సిందే. ఇదిగో భగవద్గీత అని పేరు చెప్పకుండా భగవద్గీతలో ఉండేటువంటి సారమంతా 10 రోజుల పాటు ఎంత అద్భుతంగా ప్రవచనం చెప్పినప్పటికీ వాళ్ళు ఆ 11వ రోజు వచ్చి భగవద్గీత చెప్పారని వాళ్ళు అనుకోరు. ఎందుచేత? దోషం మనది. మనం ఉచ్చరించము, వాళ్ళ చేత ఉచ్చరింప చేయలేదు మూల గ్రంథం. అంచేత మన వాక్యాలకు ప్రామాణికత ఏముంటుంది? ఎక్కడో ఎలాగో మన సొంతం చెప్పేస్తున్నామో ఇంకోటో అనుకోరు. అనుచేత మనం కొటేషను
ఇవ్వాలి అని చోట్ల కాదు. ఎక్కడ కొటేషన్ ఇస్తే అర్థమవుతుందో, ఎక్కడ కొటేషన్ ఇస్తే అర్థం కాదో గ్రహించుకోవాలి. మన ఎదురుగా కూర్చున్నటువంటి వారు ఇల్లిటరేట్స్ అయితే కొటేషన్స్ ఇచ్చిన ప్రయోజనం లేదు. పండితులైతే కొటేషన్స్ ఇవ్వచ్చు, కానీ ప్రయోజనం దానికి లేదు, వాళ్ళకి తెలుసు కనుక. సో మధ్య మార్గంగా వెళ్ళాలి. పిల్లల్లో ఏ పిల్లడికి ఆకలి ఎంత ఉన్నదో తెలిసినటువంటి వాళ్ళని అమ్మ అని అంటారు. ఒక పిల్లాడికి ఆకలి ఉన్నది, ఒక పిల్లాడికి ఆకలి లేదు, ఫలానా విషయంలో ఆకలి ఉన్నది, ఫలానా విషయంలో ఆకలి లేదు అని తెలిసిన అమ్మ కదా ఎవరికి గోరుముద్దలు పెట్టాలి, ఎవరికి ఏది వండాలి అని చూస్తుంది. అలా కాకుండా అందరినీ ఒకే ఘాటను కడితే కొంతమంది పిల్లలకి పోనీలే పక్కింటికి వెళ్ళి అక్కడో పైన హోటల్లోనో తినేద్దామా అని అనిపించేస్తుంది తప్ప అమ్మ నాన్నలు ఎదిరించలేరు కదా. అంచేత ఆ అమ్మతనం అనేది, అమ్మ తాలూకు ధర్మం అనేది మనందరి మీద కూడా ఉన్నది. ఒక్క ప్రవచనం చెప్పేవాళ్ళ మీదే కాదు, మన అందరి మీద ఉంది. మన ధర్మం ఏంటి ఇందాక అనుకున్నాం, సనాతన ధర్మాన్ని కేవలం పాటించడమే కాదు, దాని గురించి పుస్తకాలు వ్రాయడమే కాదు, ప్రవచనాలు చెప్పడమే కాదు, ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ మూల గ్రంథాలని అధిక్షేపిస్తూ మాట్లాడితే అడ్డుకోకపోతే ధర్మగ్లాని మనం చేసినట్టే. మన ధర్మం అది, ఖండించాలి. కాదు, మూల గ్రంథాలు ఉండవలసిందే. ఏ సంప్రదాయమైనా అంతే. వైష్ణవ సంప్రదాయం గొప్పేం కాదు, వైష్ణవ సంప్రదాయంలో ఒక్కదానిలోనే అని కాదు, ఏ సంప్రదాయమైనా సరే మూల గ్రంథాలు లేకపోతే లాభం లేదు. ఇంతకాలం ఈ వేదం నిలబడిందంటే మూల గ్రంథం ఉండద్దు. అంచేత అది తప్పనిసరి అన్నమాట. అంతేకాదండి, ఇందాక ఏం చెప్పాను, మూల గ్రంథం అన్నాను చూసారా. మూల గ్రంథం గీత మాకు తెలిస్తే మాకు భగవద్గీత శ్లోకాలు మాకు తెలియవండి అంటారా? కొంచెం అడుగు వెయ్యండి. మహానుభావులు ఎంబెరుమానారులు మనందరినీ అనుగ్రహించడానికే అవతరించినటువంటి వారు. వారు గీతాభాష్యం అని అద్భుతమైన గ్రంథాన్ని అనుగ్రహించారు. ఒక్కమారు రుచి చూడండి, ఎంత బాగుంటుందో. మరి వదలలేరు, మీరు మరి వదలలేరు. ఆ పద ప్రయోగం అయితేనేమి, ఈ మధ్యని ఆ పదాలన్నింటినీ తీసుకొని ఓ చోట రాస్తున్నాను నేను. ఎంత బాగున్నాయో ఈ పదాలండి అని చెప్పి. అంతేనా, ఆ నిర్వచనాలు అయితేనేమి అనితర సాధ్యం. అంతేకాదు, వారు ఎంబెరుమానార్లు తన కాలంలో అప్పటికే భగవద్గీత గురించి వచ్చినటువంటి కొన్ని అసమగ్రమైనటువంటి వ్యాఖ్యానాలని, అసమగ్రం అంటే సగం రాసి వదిలేసినవి కాదు, పూర్తి భావాన్ని ఇవ్వనటువంటి కొన్నిటిని సున్నితంగా సుకుమారంగా తిరస్కరించారు వారికి గీతాభాష్యంలో. అంచేత చదువుకుంటే మనకి అవతల దర్శనం తెలుస్తుంది, వీరి దర్శనం తెలుస్తుంది. అప్పుడు మనకి మరింత దృఢపడుతుంది, మనకి ప్రామాణికమైనటువంటి విషయం ఏదో మనకి బాగా దృఢపడుతుంది. అంతే తప్ప ఎవరు ఉపన్యాసం చెబుతున్నా వెళ్ళిపోతాం, వాళ్ళు నాస్తికులైనా పర్వాలేదు, ఇంకోళ్ళైనా పర్వాలేదు, అందులో మంచిని గ్రహించడమే మాకు కావాలి. వినడానికి బాగానే ఉంటుంది. ఏది స్నేహితులు మద్యపానం ధూమపానం చేస్తూ ఉంటే ఒకవేళ అందులో మంచి ఏమైనా ఉందేమో అని చెప్పి నేను కూడా రుచి చూద్దామని చెప్పి ప్రయత్నించేవాడిని మీరు అంగీకరిస్తారా? అంతమంది మద్యపానం ధూమపానం చేస్తున్నారు కనుక మనం కూడా ఓ మారు ట్రై చేద్దాం, ఏమో మంచి ఉందేమో అనుకుంటే మనం అంగీకరిస్తామా? అలాగే అవైదికమైనటువంటి భావనలు కానీ, ఆభాస వైదికమైనటువంటి భావనలు కానీ మనకేం తెలుస్తుంది, ఎవరేం చెప్పేస్తున్నారోనో. పరిగెత్తి వెళ్ళిపోయినాం అనుకోండి, అమ్మో అందులో మంచి ఉందేమో, అందులో మంచి ఉందేమో అని. అమ్మో, ఎటుకు కాకుండా చెడిపోతాం సుమా. చూడండి, మనకి ముముక్షుపడిలోనూ మొదట్లోనే ఒక విషయం ఉంటుంది, రిఫరెన్స్లో వస్తుంది, కొటేషన్స్లో వస్తుంది, వ్యాఖ్యానంలో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధే చలనకారణం.
ఉపదేశాత్ హరిం బుద్ధ్వా విరమేత్ సర్వకర్మసు అని వస్తుంది. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలనకారిణం అని అంటారు. శాస్త్రజ్ఞానం బహుక్లేశం అంటే చాలా కష్టం అండి నేర్చుకోవడం అని కాదు అర్థం. నేర్చుకోవడం కష్టమే అయితే పక్కని బుద్ధేశ్చలనకారణం అనరు. ఎందుకు ఆ మాట వేశారు? బుద్ధేశ్చలనకారణం అని దీంతో లింకప్ చేస్తూను. క్లేశం అనేది శారీరకం కాదు, మనకి హేయము ఉపాధేయము అని రెండు ఉంటాయి. ఏది స్వీకరించదగింది, ఏది స్వీకరించవలసిన అవసరం లేదు, అంటే స్వీకరించడానికి దూరంగా ఉంచవలసింది ఏది అనేటువంటి ఆ విభాగం, ఆ వివేకం చేసుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. ఆ వివేకం అనేది మన ఆచార్యులో లేకపోతే మన పెద్దలో పూర్వాచార్యులో అనుగ్రహించిన గ్రంథాలని అనుసరించి ఆ వివేకం వెళ్ళాలి. కాదండి నేను శాస్త్రాన్ని అభ్యసించేస్తానండి, అందులో ఏమో ఉపాధేయము నిర్ణయించుకుంటానండి అంటే బహుక్లేశం, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. అక్కడ క్లేశం అంటే కన్ఫ్యూజ్ అవుతావు. అయితేనేమండి బుద్ధేశ్చలనకారిణం, నీ బుద్ధి అటువైపు పారిపోతుందేమో. మరి ఏం చేయాలండి? ఉపదేశాత్ హరిం బుద్ధ్వా, పెద్దలు చెబుతారు, ఆచార్యులు చెబుతారు, విను చాలు. విరమేత్ సర్వకర్మసు, మరి అటు ఇటు పరిగెట్టక ఆ ప్రవచనాలు ఈ ప్రవచనాలు అని నిశ్చింత నీకు. అందుచేత ఆచార్యులు అంటే ఎవరు అనుకున్నాం? రామానుజుల వారే ఆచార్యులు. మిగిలిన వాళ్ళందరూ కూడా మనం ఆచార్యులని సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న వారందరూ కూడా వారి ప్రతినిధులే. అంచేత ఎంబెరుమానార్లు అనుగ్రహించిన గీతాభాష్యాన్ని మీరు ఒక్కమారు అలాగా పెద్దల దగ్గర లేకపోతే ఇంకో విధంగానో నెట్ వచ్చేసిందండి. నెట్లో దొరకనివి ఏం లేవు. 1 క్లిక్ అవే అంటున్నారు ఈ మధ్యని. నాకు ఆ ఇంగ్లీషు బాగా రాదనుకోండి, 1 క్లిక్ అవే అంటున్నారు. అందులో అలాగ మీరు చూసేశారంటే ఎందుకండి, ఇంకా ఉపదేశం అయిపోయినట్టే. అంచేత గీతాభాష్యాన్ని గీతని చదవడానికి ప్రయత్నం చేయండి, గీతాభాష్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ కూడా తనంత తానుగా విభజించుకునేటువంటి అవకాశం ఉండదు, ఇది మంచి ఇది చెడు అని. అంచేత ప్రోత్సహించకండి ఉత్తినే పుణ్యాన్ని అందరినీ. ఎక్కడ ఉపన్యాసం జరిగినా వెళ్ళరా, వినరా, అందులో మంచి ఉంటే తీసుకురా. అది మంచో చెడో వాడికి తెలిస్తేను ఇంకెందుకు, అన్ని వివరాలు ఎందుకండి, సులువుగా చూసుకుందాం. ఒక కాలేజీ ఉంది, ఒక ఆయన బీఎస్సీలో జాయిన్ అయినాడు, ఉత్సాహంతో జాయిన్ అయినాడు. ఇంతలో ఆ కాలేజీలో ఉండే బీకామ్ కోర్సులో వాడు, బిఏ కోర్సులో వాడు ఇంకొకడు వచ్చి మా లెక్చరర్ చాలా బాగా చెప్తున్నాడంటేను అందులో మంచి ఉందేమో అని చెప్పి వీడి క్లాసు బీఎస్సీ క్లాసు మానేసి వెళ్ళి బీకామ్ బిఏలో కూర్చుంటే వాడు ఎక్కడికి చేరతాడు? అంతగా అయితే వీడి బీఎస్సీ వీడికి అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి పోనీ బిఏ బీకామ్ల కోర్సు చదివిన అర్థం ఉన్నది. కానీ ఏమంటే స్టూడెంట్ లెవెల్లో అంటే విద్యార్థుల దశలో అంటే నేర్చుకునే దశలో ఉన్న వాళ్ళే కదా మన దగ్గరికి వస్తారు, మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళనందరినీ కూడా ఎక్కడ ప్రవచనమైనా వెళ్ళవయ్యా నేర్చుకో అని అంటే వాళ్ళని మిస్లీడ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. మన దగ్గర పండితులు కూడా వస్తారు, రాకపోరు. వాళ్ళకి చెప్పండి, ఇప్పటికే మీరు దృఢంగా అధ్యవసాయంతో ఉన్నారు కనుక మన సంప్రదాయం మీద మిగిలిన సంప్రదాయాల్లో వివరాలు కావాలంటే తెలుసుకోండి అని చెప్పండి. ప్రోత్సహించనక్కర్లేదు, నిర్మాణాలే ప్రోత్సహించలేదు. కొడతాడు వాడిని చివాట్లు పెట్టారు. ఆయన వెళ్ళి సత్యాల స్నానం చేసిరా అన్నారు. ఆయన వెళ్ళి ఇంకో ప్రవచనం వింటాను. మరి సంప్రదాయం అంటూ అక్కడి నుంచి వచ్చిన దానిలోనూ మనం వెళ్ళి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఎలా ప్రోత్సహిస్తామండి మనం? అది సాధ్యం కాదు. అంతేకాదు సంప్రదాయ గ్రంథాలని సేవిస్తే మాత్రమే సంప్రదాయం వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. అది విడిచిపెట్టిన అది లేకపోయినా వైష్ణవ సంప్రదాయం వచ్చేసినట్టు అనుకోకండి. వైష్ణవ సంప్రదాయం కాదు, ఏ సంప్రదాయమైనా అంతే. ఎందుకోసం వాళ్ళు రాశారు ఇంత కష్టపడి మూల గ్రంథాలు, మనం మూలపడేయడానికా? ఎవడో మామిడి చెట్టు వేసేట, మంచి మామిడి పళ్ళు అన్నీ వస్తాయి తమ తర్వాత తరం వాళ్ళకి అని చెప్పేసి వీడు బయలుదేరి పండు సి విటమినే కదండి, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను అని చెట్టు కొట్టేశాడు అనుకోండి, ఈయన న్యాయమేనా? అందుచేత కేవలం సంప్రదాయ గ్రంథాలని చదవడం అనేది మనలో కావలసినటువంటి ఉపాధేయమైన విషయాన్ని దృఢపరచడానికి చాలా పనికొస్తుంది. చేత గీతా జయంతి సందర్భంగా
మనం ఎంబెరుమానాలకి చాలా కృతజ్ఞులమై ఉండాలి. ఇప్పుడు ఆ ఎంబెరుమానాలు అనగానే నాకు ఒక్కసారి శంషాబాదులోను ఆకాశం అంత ఎత్తుగా ఆయన ఎదిగి వేంచేసిన మూర్తి కళకడతారు. ఎంత అందమైన మూర్తి అండి! ఆయన చిన్నజీరస్వామి వారి మీద భగవద్ అనుగ్రహం అయితేనేమి, ఎంబెరుమానాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలన వారు ఆ మహోన్నతమైనటువంటి ఆ ప్రాజెక్టుని సాధించగలిచారు. కానీ లేకపోతే సాధ్యమా? వాళ్ళ 2 చేతులు జోడించి అంజలి ముద్రలో వేయించేసి ఉంటారు. అందరూ సేవించిన వాళ్ళే, మీరందరూ అంజలి ముద్రలో వేయించేసి ఉంటారు. నాకు అప్పుడప్పుడు ఎంబెరుమాల ఎక్కడ అర్చామూర్తి అయినా సాధారణంగా అంజలి ముద్రతోటే మనకు కనిపిస్తారు. అభయముద్ర కానీ జ్ఞానముద్ర కానీ కొంచెం అరుదు ఉన్నారనుకోండి అలాంటి అర్చామూర్తులు. నాకు ఒక్కొక్క మారు ఇక్కడ మన ఆశ్రమంలో ఆలయంలో కూడా అంజలి ముద్రతోటి, అంటే అంజలి ముద్ర అంటే 2 చేతులు జోడించి ఉండేది. ఒక మారు నాకు అనిపిస్తూ ఉంటుంది, వీరు పెరుమాళ్ళని సేవించుకోవడం, ఆళ్వాళ్ళని సేవించుకోవడానికి అంజలి ముద్ర అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక మారు ఏమనిపిస్తుందో తెలుసా? వీరి గురువుగారు యాదవ ప్రకాశకులని మొదట్లో ఉండేవారు. ఆయన ఒక మారు ఒకానొక ఉపనిషద్వాక్యానికి పెరుమాళ్ళని కాస్త కించపరుస్తూ, పెరుమాళ్ళ నేత్రాలని కించపరుస్తూ వారు చెప్పేసరికి మనలాంటి వాళ్ళందరికీ మామూలు ఏదో సినీ స్టార్ మీదో లేకపోతే ఇంకొకళ్ళ మీద కాస్తంత అభిమానం ఉండి వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే మన కోపాలు వచ్చేస్తాయి, ఉక్రోషం వచ్చేస్తుంది, అంటే తిరగబడిపోతాం మనం. ఎంబెరుమానార్లకి కోపం రాలేసమండి, ఆ సమయంలోనూ ఉక్రోషం కలగలేసమండి, దుఃఖం వచ్చింది. పెరుమాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉండడం వలన ఎంబెరుమానార్లకి అంతటి పెరుమాళ్ళ నేత్రాల్ని ఇలా పోలుస్తారా వీరు, ఇంత నీచమైన ఉపమానమా అని చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఏం చేశాడో తెలుసా ఆయన? ఆ యాదవ ప్రకాశకులకు 2 చేతులు జోడించి కళ్ళ నీళ్లు కారుస్తూ, స్వామి ఇది మీకు న్యాయమా? అంతటి పరమపురుషుడి నేత్రాలు ఇలా చెప్పడం మీకు న్యాయమా? ఇలాంటివి చెప్పకండి అని నమస్కారం చేశారు అప్పట్లో. వారి కోపం వచ్చింది, ఆ కథ వేరనుకోండి. నాకు అప్పుడప్పుడు ఇలాగా అంజలి ముద్ర చేసి వేయించేసినటువంటి ఎంబెరుమాలను సేవిస్తేను మన అందరినీ కూడాను అపార్థాలు చెప్పకండి, మూల గ్రంథాలు చెప్పకండి, ఇక దండం పెడతాను బాబోయ్ చెప్పకండి అని అంటున్నట్టు అనిపించి నా గతుక్కుమని, ఏమో ఏ ఉక్రోషం చేతో ఇంకొక ప్రకృతి సంబంధమైనటువంటి భావాల చేతో నేను ఎక్కడ పొరపాటు పడిపోయి నా ధర్మాన్ని నేను అతిక్రమించేస్తున్నాను అని చెప్పి చాలా భయం వేస్తుంది. అపచారం చెయ్యొద్దు, అపచారం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా ఏం చేస్తాం, ఈ ప్రకృతి మండలంలో ఆయన కర్మానుభవం పక్క నుంచి తోసేస్తూ ఉంటే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాం. ఏమండి, మనకి వేదం ఏం లోటేం చేయలేదు, అస్సలు లోటేం చేయలేదు, నిశ్చింతగా మనం ఉండవచ్చును. వేదానికి ప్రతిరూపమే కదా గీత అంటే, భగవద్గీత అంటేను. ఆ విషయాలన్నీ కూడా బాగా వివరించి చెప్పారు ఎంబెరుమానార్లు. తల్లి తన సంతానంలో అందరినీ జాగ్రత్తగానే చూసుకుంటుంది. లేకపోతే తల్లి అనరు, అమ్మ అనరు. అమ్మని పేరు రావాలంటే, అమ్మ పదం సార్థకం అవ్వాలంటే ఖచ్చితంగా పిల్లల్ని చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్క మారు అవకాశం కుదరదు, ఏం చేస్తాము, మన చేతుల్లో ఉండవు కొన్ని విషయాలు. ఇప్పుడు ఈనాటి కాలంలో తీసుకుందాం. భర్త ఉద్యోగంలో ఉంటాడు, ఒక మారు భార్య కూడా ఉద్యోగంలో ఉంటుంది, లేదా ఏ క్లబ్బో ఇంకో సోషల్ సర్వీసో ఏదో దీనిలో ఉంటుంది. ఆ పాప స్కూల్ అయిపోగానేను వస్తుంది. అమ్మ ఉండదు, నాన్న ఉండదు. ఆ మెట్ల మీద కూర్చుంటుంది ఆ బ్యాగ్ పెట్టుకొని. ఉదయం ఎప్పుడో తిని వెళ్ళింది. పక్కింటి ఆంటీ చూసి, అయ్యో పాపం పిల్ల ఆకలిగా ఉందేమో అని, దామ్మా అమ్మ నీకు పెట్టేసరికి ఆలస్యం అవుతుందేమో, దా మా ఇంట్లో కొంచెం తిని వెళుదు కానీ అని పిలిచింది అనుకోండి. రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నను ఈవిడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆఖరికానా నా కూతుర్ని నువ్వు లాక్కుపోతావా అన్నం పెట్టడానికి అని అంటే ఆవిడ అమ్మ అంటారా ఎవరైనా? థ్యాంక్స్ చెప్పాలి.
ఆహా, ఎంత భాగ్యం, ఇలాంటి నా పొరుగు దొరికినందుకు అని ముచ్చట పడిపోవాలి. ఇది మన ధర్మం, ఇది మన వైష్ణవ సంప్రదాయం. ఎదుటి వారిని ఆక్షేపించకపోవడం అనేది మన వైష్ణవ సంప్రదాయం, సందేహం లేదు. ఎదుటివారు మన మీదకి ఆక్షేపణ విసిరినప్పుడు విసరాల్సిందే మనం కూడా. మనంగా విసరకూడదు. ధర్మరాజు ఏమన్నాడు? 5 ఊళ్ళు చాలన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? నేను వాడి శాంతి కుదుర్చుకో వస్తానన్నాడు. కానీ ఇద్దరు యుద్ధం చేశారే. తమ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఆగిపోవడానికి వీలేదని చెప్పి కదా అర్జునుడిని ఆయన ప్రేరేపణ చేశాడు. అంటే యుద్ధం చేయడం అంటేను ఆయనకి చాలా ఇష్టం ఆ కృష్ణుడికి కాదే. అలాగే మనం కూడా మన ధర్మానికి, మన సంప్రదాయానికి, మన మూల గ్రంథాలకి ఎవరైనా లోటు చెబుతున్నారంటే మనం అడ్డుకోకపోతే అధర్మం చేసినట్టు, అడ్డుకుంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తించినట్టు. సరే, ఇంకేముంది, ఇంకా మరి 4 రోజుల్లో మనకి ధనుర్మాసం వచ్చేస్తోంది. ఆ తిరుప్పావై పాశురాలు చదువుతుంటూ మైమరిచిపోయేటువంటి స్థితి ఒక్కొక్క పాశురం ఉంటుందండి. ఆణిముత్యం. ఇవాళ నేను దాన్ని పొగడక్కర్లేదు. ఆ తిరుప్పావైని తరతరాలుగా వస్తూనే ఉంది. ఆండాళ్ళే ఆవిడ మాధుర్యం, ఆ పదాలు ఎంపిక ఎంత బాగుంటాయి. ఒరుత్తి మగనాయ్ పిరందు, ఒరుత్తి మగనాయ్ ఒళిర్తు వరవడరా అంటారు. ఏం పదాలండి, ఏం పదాలండి. 2 తల్లులట కృష్ణుడికి. ఒక ఆమె జన్మనిచ్చిందిట, ఇంకొక ఆమె పెంచిందిట. చూసారా ఆ పదాలు వాడడంలో ఉండేది. ఒక ఆమె జన్మనిచ్చింది, ఒక ఆమె దగ్గర అయినా ఒదిగి ఉన్నాట. ఒళిర్తు వడరా అంటారు. ఏమండి, నాకు తెలిసిన భాగవతంలో దేవకి దేవకి అంటే వసుదేవుడి భార్య, అంటే కన్నటువంటి కన్నతల్లి. తర్వాత కంసవధ అయిపోయిన తర్వాత యశోదతో కలిసినప్పుడు నా పిల్లని నువ్వు తీసిపోయినావా అనేం అనలేదు. నేను చేయవలసి నువ్వు చేసేసావా, ఇది ఎక్కడ న్యాయం అని అనలేదు. సంతోషంగా కృతజ్ఞతతో ఉన్నది. ఈ పాశురాలు చెబుతూ నా జ్ఞాపకం ఉంది. కొంతమంది మహానుభావులు భలే దీన్ని స్వాపదేశాన్ని చెప్పారు. ఒకరు ఉత్తారకాచార్యులుట, ఒకరు ఉపకారకాచార్యులుట. నూతులో పడిపోయినటువంటి వాడిని పైకి తీయడానికి ఒక చెయ్యి కన్నా 2 చేతులుంటే వాడు సులువుగా పైకి వస్తాడు కదా అన్నది ఒక ఐతిహ్యం. మనకి నంబిళ్ళ గారు భగవద్ విషయంలో అనుగ్రహిస్తారు ఒక ఐతిహ్యాన్ని. అలా అన్నట్టుగా ఉత్తారకాచార్యులు, ఉపకారకాచార్యులు ఇద్దరూ కలిసి బయటకు తీస్తే ఈ ఉత్తారకాచార్యులు ఉపకారకాచార్యులకి చాలా సంతోషం అయ్యా అని అనాలి. ఉపకారకాచార్యులు ఉత్తారకాచార్యులకి చాలా సంతోషం అయ్యా అనాలి. అప్పుడు పరస్పర భాగవతాపచారాలు ఉండవు. అంతే కదా. సంప్రదాయం అనేది ఎవరు నిలబెడుతున్నారు, ఎవరు నాశనం చేస్తున్నారు, ఇది ఒక్కటి లిట్మస్ టెస్ట్ అంటారు దీన్ని. వాళ్ళు మా పిల్లల్ని తీసుకుపోతున్నారు, వీళ్ళు మా పిల్లల్ని తీసుకుపోతున్నారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు ఇదంతా ఎందుకు వస్తుందో తెలుసా? కొన్ని మాటల్ని చటుక్కుని నమ్మేయడం వలన ఇలాంటివి వస్తాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సెలబ్రిటీలు కొంతమంది ఉంటారు చూసారా, మీలో సెలబ్రిటీలు ఉంటారేమో. నేను ఇప్పుడు చెప్తుంది దీనిలో నేను పెద్దగా లెక్క చేయను, కానీ మన సర్కిల్లోనే బోల్డ్ మంది సెలబ్రిటీలు ఉన్నారేమో. ప్రతి సెలబ్రిటీ చుట్టూను కొంతమంది మూగి ఉంటారు. ఆ మాట వాడకూడదు కానీ కోటరీ అంటారు వాళ్ళని. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఈ సెలబ్రిటీకి బయట విషయాల్ని నేరుగా చెప్పరు, తమ దృక్కోణంలోని చెప్తారు. అంటే వీరికి బయట వారి యందు ప్రీతి ఉన్నదా ద్వేషం ఉన్నదా దాన్ని పట్టుకొని నానాచాడీలు చెబుతూ ఉంటారు. పాపం ఆ సెలబ్రిటీ ఏమిటి, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేసుకొని పబ్లిక్లో వాగేస్తూ ఉంటారు. దాంతో ఏమవుతుంది, అబ్బే ఎంబిర్మానాలకు అలాంటివి లేవసమండి. ధనుర్దాసు ఉండేవారు. ధనుర్దాసు మీద తనకి ఎంత సన్నిహితులైన శిష్యులు చెప్పినప్పటికీ కూడా వారు దృఢమైన అభిప్రాయంతో ఉన్నారు. ధనుర్దాస్ అంటే ఆయన ఖచ్చితంగా గ్రహించారు. ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా వాళ్ళని ఖండించారు తప్ప, కావాలంటే రుజువు చేసి చూపించారు తప్ప
హీ వాజ్ నాట్ క్యారీడ్ అవే. అంతటి ఏనాడు కూడా ఆయన ఎంబెరుమానార్లు ఎవ్వరికి కూడా అప్రియాన్ని చేసేటువంటి సాహసం కాదు, అలాంటి సంఘటనే జరగనివ్వకుండా చూసుకున్నారు. ఈయన అమాయకుడు ఆయన ఎంబెరుమానార్లు. చూసారా, మనకి ఓ కథ చెప్తారు. ఎవరో ఒక అమాయక బ్రాహ్మణుడు ఒక మేకను పట్టుకో వెళుతూ ఉంటే ఆ మేకని దొంగతనం చేయడానికి నలుగురు దొంగలేమోను అది మేక కాదు కుక్క పిల్ల అంటేను అవును అనుకోని అని వదిలేశారంటే ఎంత అమాయకుడో. అలాంటి అమాయకుడేం కాదు కదా ఎంబెరుమానార్లు. అని ఎలాంటి వారు. ఇంకో కథ వస్తుంది. నేను ఎప్పుడో ఫ్లైట్లో వెళుతున్నప్పుడు వెళ్ళానులేండి, ఈ మధ్యన మానేశాను, కానీ ఫ్లైట్లోను యుఎస్ వెళ్ళాను, యూకే వెళ్ళాను, ఐర్లాండ్ వెళ్ళాను, ఇవతల సింగపూర్ వెళ్ళాను. తర్వాత ఇంకా కాంప్రమైజెస్ ఎక్కువైపోతున్నాయి, ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చి అని ఆ కాంప్రమైజెస్ వలన యతి ధర్మాలని కాంప్రమైజ్ చేసి అక్కడ బావుకునేది ఏమీ లేదని చెప్పి నాకు అర్థమైంది. అవును, మన వాళ్ళకి నేను అంతో ఇంతో చెప్పాలి, అందులో సందేహం లేదు. కానీ లాభం నష్టం రెండు బేరీజు వేసుకుంటే ముందు రక్షిత స్వస్య ధర్మస్య అని మొదట చెప్పారు, అప్పుడు స్వజనస్య చ రక్షిత అన్నారు. అంటే ముందు తన ధర్మాన్ని తాను రక్షించుకోవాలి, అప్పుడు ఇతరుల ధర్మాన్ని రక్షించడానికి చూడండి. ఫ్లైట్లో కూడాను మీకు ఆక్సిజన్ ఇది వేలాడుతున్నప్పుడు ముందు నువ్వు పెట్టుకో అప్పుడు నీ పిల్లలకి పెట్టంటారు. అక్కడ ఇన్స్ట్రక్షన్లో వస్తుంది ఆక్సిజన్ బెలూన్ కానీ కిందకి మీకు వస్తే ముందు నువ్వు పెట్టుకో అప్పుడు నీ పిల్లలకి పెట్టంటారు. అంచేత ముందు నా యతి ధర్మాన్ని నేను కాపాడుకోగలిచిన నాడే నేను ఇంకొకళ్ళ ధర్మాన్ని కాపాడగలను. అంచేత క్రమంగా ఇంకా అబ్రాడ్ ఇంకా యతి ధర్మాలని నేను కొంత కాంప్రమైజ్ అంత అవ్వడం నాకు ఇష్టం లేక నేను వెళ్ళడం మానేశాను అనుకోండి. అలా చాలాసేపు ఫ్లైట్లో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ ఎదురుగా ఆ సీటుకి మీ అందరూ వెళ్ళిన వాళ్ళే కానీ మీకు తెలుస్తుంది, ఓ చిన్న టీవీ ఉంటుంది, అందులో రికార్డెడ్ కథలు ఉంటాయి. అందులో కథ ఇలాగా ఓ మారు ముట్టుకున్నాను. ఆ కథ ఏమిటో తెలుసా, మనకి తెలిసిందేను కథ. ఓ గాడిద, ఓ తండ్రి కొడుకు ముగ్గురు వెళుతున్నారట. ఎదురుగా వచ్చినవాడు అన్నట్ట, పిచ్చివాళ్ళలారా గాడిదని అలా ఊరికే వదిలేసేందుకు కూర్చోవచ్చు కదా అన్నట్ట. ఇద్దరు కూర్చున్నారట. మన 4 అడుగులు వెళ్ళారట. ఇంకొకటి వచ్చాట, మీకేం జాలి నలి లేదా ఇద్దరు కూర్చున్నారు అన్నట్ట. దిగిపోయినారట. కొడుకుని కూర్చోబెట్టాట ఆయన. మన 4 అడుగులు వెళ్ళేసరికల్లా ఇంకొకటి వచ్చాట. వాడన్నట్ట, ఏమిరా పెద్ద ఆయన మీ నాన్న నడుస్తుంటే నువ్వు కూర్చున్నావు అన్నట్ట. వాడు దించేసాడు, ఆ నాన్న కూర్చున్నట్ట. ఇంకో 4 అడుగులు వెళ్ళాట. ఇంకోటి వచ్చాట. వాడన్నట్ట, ఏమిరా ఇలా చేసావు, వయస్సులు చూసుకోక్కర్లేదు, చిన్నవాడి చిన్న నడిపిస్తావు అన్నాడు. ఇలా కనిపించిన ప్రతివారి మాట వింటే ఇలాగే అవుతుంది. ఆ కథ భలే నచ్చేసింది నాకు. అమాయకత్వానికి అమాయకత్వం ఉండకూడదు, మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనం మార్చుకోవడానికి వీల్లేదు. పాలసీస్ క్షణక్షణానికి పాలసీస్ మారిపోతుంటే మనం నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు. ఇవాళేమో జపం చేయక్కర్లేదు, ధ్యానాలు అక్కర్లేదు, తలుచుకుంటూ ఉంటే చాలు అని చెప్పి ఓ వారం పోగానేను రండి అందరం కూడా జపం చేద్దాం, కళ్ళు మూసుకో కూర్చొని ధ్యానం చేద్దాం అంటే వీడికి ఎంత కన్ఫ్యూజను. జపమా ధ్యానమా, ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే మన పాలసీస్ అలా మారిపోతే అలాగా. ప్రతివారు చెప్పిన మాట వినేయకూడదు. మూల గ్రంథాలు చెప్పాలనుంటే మూల గ్రంథాలు చెప్పాలి, వద్దు ప్రవచనాలంటే ప్రవచనాలు చెప్పాలి, ఎదుటి వారిని చూసుకొని చెప్పాలి. ఒక తల్లి తన పిల్లలలో గోరుముద్దలు ఎవరికి తినిపించాలి, వడ్డిస్తే చాలు ఎవరు తినేస్తారు అన్నదాన్ని గ్రహించుకోలేకుండా ఉంటుందా? అమ్మ అయిన తర్వాత ఆ గ్రహింపు ఉండనే ఉంటుంది. అంచేత ఎక్కడ మనం కొటేషన్స్ ఇవ్వకుండా చెప్పుకోవాలి, ఎక్కడ మూల గ్రంథాలు చెప్పాలి అనేది తప్పనిసరి అవుతుంది. కానీ ఇదంతా మనకి తెలియాలంటే ఏమండి పూర్వాచార్యుల గ్రంథాలు తప్ప ఇంకో ఆధారం ఏముందండి? ఎంత మన మెదడు ఎంత, అందులో ఉండేటువంటి జ్ఞానం ఎంత. ఊరికే మనం గంతులు వేస్తేనో ఏదో ఈనాడు మనకి 10 మంది మనని గౌరవిస్తున్నారని చెప్పి మనం పూర్వాచార్యుల గ్రంథాలని వదలడానికి వీల్లేదే. అందుకే అంటున్నాను, ఈ భగవద్గీతని వదలకండి, గీతా శాస్త్రాన్ని వదలడమే కాదు, గీతా భాష్యాన్ని వదలకండి. అబ్బో 700 800 రకాలు ఉన్నాయట గీతకి చెప్పినటువంటి అర్థాలన్నీ కూడాను.
ఆ అర్థాలన్నింటినీ మనం చదువుకోలేము. అవసరం లేదు, అవసరం లేదు. హాయిగా ఇవి మాత్రమే, అంటే గీతాభాష్యం మాత్రమే చదువుకున్నా చాలు. ఒక మారు మీకు దృఢపడిపోయింది అనుకోండి పెరుమాళ్ విషయం, అప్పుడు ఇంకా అవసరాన్ని బట్టి, ఉత్సాహాన్ని బట్టి మిగిలిన ఏమైనా కావాలంటే చదవచ్చు, లేకపోతే లేదు. మొత్తం మీరు చెప్పేది ఏమిటంటే ధర్మాన్ని పాటించాలండి. నా జ్ఞాపకం, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు. ఆయన మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎప్పుడో అనుకుంటాను, లేదా తర్వాత, ఆనాడు స్వాతంత్రం రావడానికి ముందు స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే దేశసేవ కింద ఉండేది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చేసింది కదా, ఇప్పుడు దేశసేవ ఏమిటండి అని అడిగారట ఎవరో మోడీ గారిని. అంటే మోడీ చెప్పారట, చాలా నచ్చింది నాకు ఆయన చెప్పింది. మోడీ గారు చెప్పారట, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, చాలు, అదే దేశసేవ అన్నట. అంటే ఓ పారిశ్రామికవేత్త, ఓ వ్యాపారవేత్త తన ధర్మాన్ని తాను సిన్సియర్గా పాటిస్తే చాలు. అలాగే మనం కూడాను, మీరు ఆరాధన కిందేమోను పెరుమాళ్ళకి 108 లేకపోతే 1008 పుష్పాలు సమర్పించడం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం ఇవన్నీ సమర్పించడం లాంటిదే మన ధర్మం పాటించడం కూడాను. స్పష్టంగా చెబుతారు ఆయన, పెరుమాళ్ళు స్పష్టంగా చెబుతారు, వర్ణాశ్రమ ధర్మాలని పాటించడం అనే దానితోటి నన్ను ఆరాధన చేసినవాడు అని వస్తుంది మనకి భగవద్గీతలోను. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలంటే కేవలం ఏదో జాతులు, మతాలు, కులాలు అని అనుకోకండి. నువ్వు ఆచార్యుడివా, శిష్యుడివా, నీ ధర్మాలు డిఫర్ అవుతాయి. గృహస్థువా, యతివా, ఎవరు నువ్వు? కథావాచకుడివా, ప్రవచనాలా, ఎవరు నువ్వు? ఆ ధర్మాన్ని పాటించాలి. తల్లివా, పిల్లాడివా, ఆ ధర్మాలు పాటించాలి. అంతే, చాలు, అంత సులభం. అందుచేత అందరూ కూడా పెరుమాళ్ళ అనుగ్రహానికి పాత్రులవ్వాలంటే ఇంతకన్నా సులభమైనటువంటి మార్గం లేదండి. మనం ఏం తలకిందులుగా తపస్సు చేసేయక్కర్లేదు, ఏం కష్టపడిపోనక్కర్లేదు. మన సంప్రదాయాన్ని, మనాన్ని కాదు, ఏ సంప్రదాయాన్నైనా ఎవరైనప్పటికీ కూడా చెడగొట్టుకోకుండా ఉంటే చాలు. మనంతటా మనం చెడగొట్టుకోకుండా ఉంటే చాలు. చెడిపోతూ ఉంటే అడ్డుకుంటే చాలు. ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా, ప్రవచనాలు చేతైనా, పుస్తకాలు చేతైనా సరే, ఎవరైనా సరే చెప్పినటువంటిది వారికి తెలియకుండా వారి మాటలు, వారి రచనలు ఒకవేళ సంప్రదాయానికి దెబ్బ కొడుతున్నాయంటే మాత్రం వెంటనే రైజ్ అబౌవ్ ది లెవెల్. చిన్నజీర స్వామి మరోమారు అన్నారు ఆ మాట. నాకు బాగా, నేను కూడా వేదిక మీద ఉన్నాను. స్పందించండి, స్పందించండి అన్నారు. అప్పుడెప్పుడో కొన్ని గొడవలు అయినాయిలేండి. అప్పుడు చాలా కాలం క్రితం ఈ అమృత్సరు వాళ్ళంతా, పంజాబ్లో పెద్ద గొడవలు ఇవన్నీ అయినప్పుడు, అలాగే తర్వాత మత కలహాలు ఇలాంటివి అయినప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోతారు స్వామివారు. చాలా, తాను ఇన్స్పైర్ అయిపోవడమే కాదు, శ్రోతలందరినీ కూడా బాగా స్ఫూర్తి కలిగేటట్టుగా చెబుతారు. స్పందించండి, తప్పు జరుగుతుంటే స్పందించండి, తప్పును అడ్డుకోండి అని చాలా బాగా చెప్తారు. అయితే శక్తి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శక్తి అందరికీ ఉంటుందా? నేను ఇప్పటికీ అదే పాటిస్తున్నాను చూడండి. ఎవరవనివ్వండి, ఇది సంప్రదాయ విరుద్ధము అని చెప్పి నేను నమ్మేనంటే, మా ఆచార్య పరంపరలో కానీ ఇంకోటి కానీ, శక్తి ఉంటే అడ్డుకుంటాను, శక్తి లేకపోతే తప్పుకుంటాను. కుదిరితే మీరు అలా చెయ్యండి, ఆ పైన మీ ఇష్టం. అంతటి కృష్ణ పరమాత్మ అవతరించి 700 శ్లోకాలు చెప్పి అర్జునుడు వింటూ ఉంటే అంతా చెప్పి 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 ఏధేచ్ఛసి తథా కురు, నీ ఇష్టం, నేనేం చేస్తాను, నా ధర్మాన్ని నేను పాటించాను. దాన్నే ఓ సినిమా పాట వచ్చింది, మీరు వినే ఉంటారు. చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కర్మం అనే ఓ సినిమా పాట వచ్చింది. పూర్తి పాట జ్ఞాపకం లేదనుకోండి నాకు. అలా అన్నట్టుగా కర్మను ఒత్తి పెట్టకూడదు చూడండి, మామూలు కానే అనాలి, కర్మం అని అనాలి, కర్మ అని అనాలి. అందుచేత గీతా జయంతి సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన సనాతన ధర్మాన్ని కాపాడదాం, మన మూల గ్రంథాన్ని కాపాడదాం, మూల గ్రంథాలు మాటి మాటికి అనుసంధానం చేసే పద్ధతులను చూద్దాం.
దాన్ని అడ్డుకునే వారిని మనం అడ్డుకుందాం. సరేనా? సకృద్గీతాంభసి స్నానం, సంసార మలమోచనం అని ఇవన్నీ పెద్దల పుస్తకాలు చదువుతుంటే తెలుస్తాయి. ఏమండి అసలు నాకు అర్థం కాక నేను ఒక విషయం మీతో అంటున్నాను. నా కన్ఫ్యూజన్ తోటి నేను మా ఆచార్యుల దగ్గర పుస్తకం పట్టుకొని, మూల గ్రంథం పట్టుకొని నేర్చుకొని ఇవాళ నేను ఇంకొకరికి చెప్పగలిసిన స్థితికి వచ్చి నా ఎదురుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా ఇంకొక తరానికి చెప్పడానికి వీలుగా వాళ్ళని నేను పుస్తకం పట్టుకొని వాళ్ళ చేత పట్టించి చెప్పకపోతే ఏం సంప్రదాయం నిలబెట్టినట్టండి? చేత నా ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళకి మా ఆచార్యులు నాకెలా చెప్పారో నేను వాళ్ళకి అలా చెప్పినప్పుడు వాళ్ళు ఇంకొకరికి ఆచార్యులుగా అయ్యి ఇంకొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప నేను ఇవాళ కొత్తగా ఒక పద్ధతిని ప్రారంభిస్తానంటే పెద్దలు హర్షించరు. ఆ పైన యథేచ్ఛిత తథాకురు అన్నట్టుగా ఎవరిష్టం వారిది అనుకోండి. అందుచేత మూల గ్రంథాలు, సనాతన ధర్మాన్ని విడిచిపెట్టకండి. వాటి మీదే ఆధారపడి ఉన్నది ఉజ్జీవనం అంటేను. జీవనం, ఉజ్జీవనం అనేది పదాలు వినే ఉంటారు. అంత దూరం ఇప్పుడు వెళ్ళను అనుకోండి, చాలా ఆలస్యం అయిపోయింది. గీతా జయంతి సందర్భంగా అందరికీ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని చెప్పి మంగళాశాసనం చేస్తున్నాను. స్వస్తి.